ఇప్పటి వరకు వచ్చిన అంటే 2030 నుంచి 24 వరకు వచ్చిన అంటే మనీ వస్తాయి, ఫేమ్ వస్తుంది, బట్ ఆ రికగ్నేషన్ వచ్చింది కదా జనరల్. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా చాలా మంది మిమ్మల్ని ఆపి మాట్లాడి మీరు ఫొటోస్ దిగుకోండి, ఈ రికగ్నేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సీతం వాకిట్లో సినిమాలో చెట్టు చేసినప్పుడు నాకు వచ్చినంత రికగ్నిషన్ మళ్ళీ ఇంకా ఏది చేసినా రాదు. ఐ థింక్ నేను ఫస్ట్ మాట్లాడిన డైలాగ్, నేను నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజ్ లో చదువుతున్నా, ఇప్పటికీ జనాలకు అది గుర్తుంటది. ఐ డోంట్ నో, మై ఫస్ట్ లాంచ్ వాజ్ వెరీ బిగ్. నేను లాంచ్ అవడమే డైరెక్ట్ రాకెట్ లాగా వెళ్ళిపోయాను. మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, రమాప్రభ గారు, కోట శ్రీనివాసరావు గారు, అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యాక్టర్స్ అందరితో ఫస్ట్ సినిమాలో పనిచేసేసారు. సో నా లాంచ్ చాలా బాగుండింది. దాని తర్వాత నాకు గైడ్ చేసే వాళ్ళు లేరు. నాకేంటి డబ్బుల కోసమే ఐ స్టార్టెడ్ యాక్టింగ్. డాన్సింగ్ లో చాలా తక్కువ వచ్చేవి, యాక్టింగ్ లో కొంచెం ఎక్కువ వస్తున్నాయి. సో వాట్ ఐ రియలైజ్ ఏది బెటర్ ఆప్షన్ అనేది డిసైడ్ చేసుకొని ఐ డిసైడెడ్ టు యాక్ట్. డబ్బులు వస్తూ ఉన్నాయి, పని చేస్తూ ఉన్నా, గైడెన్స్ లేదు. రామ్ గోపాల్ వర్మ సినిమా చేయకూడదు, బిగ్ బాస్ చేయకుండా ఉంటే బాగుండేది, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా అందరు అడ్వైస్ ఇస్తుంటారు నాకు, నువ్వు ఇచ్చేయకపోయి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని, ఇలా 100 చెప్తుంటారు. కానీ నేను చేసేసిన తర్వాత తప్పు చేసావని చెప్పడం చాలా ఈజీ, కానీ చేయకముందు నా వెనకాల వచ్చి ఎవరు నిల్చోలేదు, ఎవరు తెలియదు నాకు. సో నేను ఏ డెసిషన్ తీసుకున్నా నా మనసు నుంచే తీసుకున్నా, అండ్ గుడ్ అయినా బ్యాడ్ అయినా నేనే భరించా. సో నా జర్నీ ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్. ఐ బిలీవ్ దట్ ఇంకా వర్క్ చేస్తున్నా, ఇంకా జనాలు నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు అంటే దట్స్ అ లాట్. చాలా మందికి దొరకదు అది. జనరల్ గా సినిమా వాళ్ళని చూసినా, ఎవరైనా ఆర్టిస్ట్ ని చూసినా జనరల్ కొంచెం యాటిట్యూడ్ అను, అంటే మీకు ఇన్ ఇయర్స్ లో కొంచెం నెగిటివ్, బిగ్ బాస్ కి వచ్చిన కొంచెం నెగిటివిటీ అను, ఇవన్నీ బయట ఉంటాయి జనరల్ గా. ఆమెరా ఇమ్రాన్ అన్నట్టు అట్లా మాట్లాడుకుంటున్నా మీరు వింటుంటారా? మనుషుల పని మాట్లాడుకోవడం. వింటుంటారా జనరల్ గా? వింటుంటాను, పడుతుంటాను, కమెంట్స్ లో చదువుతుంటాను. నాకేమనిపిస్తుంది అంటే జనాలు నా గురించి ఎప్పుడైనా నన్ను గురించి తిట్టుకుంటున్నారు అనుకో, వాళ్ళకి అది ఎక్కడో జెలసీ నుంచి వస్తుందని నా ఫీలింగ్. 100% కదా, నాలాగా బతకలేక, నాలాగా మాట్లాడలేక నా గురించి మాట్లాడుకుంటున్నారని. నాకు ఇంకా చెప్పాలంటే జాలి పడతాను నేను వాళ్ళ మీద కోపం రాదు. అలా అని నాకు ప్రేమ కూడా అంతే వస్తుంది. లైక్ యూ సా హౌ వెన్ ఐ ఎంటర్డ్, నన్ను చూసి చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. సో వెన్ నా ఎంట్రీతో ఒక మంచి ఫేస్ మీద స్మైల్ వచ్చిందంటే ఐ థింక్ ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. 2013 SVSC స్టార్ట్ అయినప్పుడు అంటే సీతం వాకిట్ లో సినిమాలు చెట్టు స్టార్ట్ అయ్యి ఈ జర్నీలో వాళ్ళందరితో ఎవరితో ఏమైనా టచ్ లో ఉన్నారా మీరు? అంటే మహేష్ బాబు గారు కానీ నాతో ఎందుకు టచ్ లో ఉంటారు? అంటే ఎవరైనా ఆ మూవీకి సంబంధించిన రిలేటెడ్ పీపుల్ ఎవరైనా మీకు? ఇప్పుడు శ్రీకాంత్ నడ్డాల గారు ఐ థింక్ అంటే ఇప్పుడు వెళ్ళి ఎవరిని కలిసినా గుర్తుపడతారు, ఓకే మాట్లాడతారు, కానీ టచ్ లో ఉండేంత రిలేషన్షిప్ ఎవరితో లేదు. సమంతతో ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ అప్పుడు, ఆ టైంలో 2.5 years. ఏమవుతుందంటే సినిమా టు సినిమా జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు నేను వర్క్ చేసే హీరోస్ కానీ, లేకపోతే నేను వర్క్ చేసిన జనాలు కానీ, ఆ షూట్ కి ముందు, షూట్ అప్పుడు, షూట్ తర్వాత, ప్రమోషన్స్ అప్పుడే ఫ్రెండ్షిప్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎటో వెళ్తారు, మనం ఎటో వెళ్తాం. అలా అని రిలేషన్షిప్ ఎండ్ అవ్వదు, కానీ బిల్డ్ కూడా అవ్వదు. యాక్టర్స్ అనేది చాలా టెంపరీగా విల్ హ్యావ్ రిలేషన్షిప్స్, విల్ బీ ఫ్రెండ్స్, దెన్ నెక్స్ట్. ఇప్పుడు నేను హిందీలో ఒక షో చేసి వచ్చాను, 12 అమ్మాయిలతోటి ఒక రియాలిటీ షో చేసి వచ్చాను. ఇట్స్ కాల్డ్ రియాలిటీ రాణి ఆఫ్ ది జంగల్. వాళ్ళందరితో ఇప్పుడుంది ఫ్రెండ్షిప్. ఒక 5 ఏళ్ళ తర్వాత వాళ్ళతో ఎవరితో ఫ్రెండ్షిప్ ఉండకపోవచ్చు, బికాస్ టైం ఫ్రేమ్ ఆ టైంలో మనం ఎవరిని కలుస్తున్నాం అనేదే ఫ్రెండ్షిప్ తప్ప ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ సస్టైన్స్ లాంగ్. హీరోయిన్ అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వస్తే క్యారెక్టర్స్ ఓరియంటెడ్ చేస్తున్నారు, కొన్ని హీరోయిన్ గా అంటే జత కలిసే కానీ ఇలాంటి కొన్ని మూవీస్ హీరోయిన్ గా కూడా చేశారు. సో అంటే ఏంటంటే మైండ్ లో అంటే ఇదే చెయ్యాలి అని పెట్టుకోకుండా హీరోయిన్ వస్తే హీరోయిన్, క్యారెక్టర్ వస్తే ఇది అది అని చూస్ చేసుకునేంత లగ్జరీ అండ్ మనీ బ్యాక్గ్రౌండ్ ఏది నాకు లేదు. నాకు పని ఏదైనా పని. నేను యాక్ట్రెస్ గా పని చేస్తున్నా అంటే గ్రేట్, నేను సైడ్ రోల్ పని చేస్తున్నా అంటే గ్రేట్, విలన్ గా చేస్తున్నానంటే గ్రేట్. ఎన్ని రోజులు, ఎంత డబ్బులు, అంతే. ఐ డోంట్ జడ్జ్ వర్క్. అంటే ఇది పెద్ద పని, ఇది చిన్న పని, ఇది ఇన్స్టాగ్రామ్ లోదైతే, యూట్యూబ్ లోదైతే, అలా ఏం లేదు. పనిని మనం జడ్జ్ చేయలేం, పనిని కేటగరైజ్ చేయలేం, ఇది మంచి పని, ఇది చెడు పని. సో అంటే ఇప్పుడు ఈ 10 years ఆఫ్ జర్నీలో అంటే వాట్ ఎవర్ అమౌంట్ యూ గాట్, అంటే వచ్చిన అమౌంట్ సేవ్ చేయడం రాదు. నేను 5-year-old కిడ్ లాగా అన్నమాట. డబ్బులు ఇస్తే వెంటనే తీసుకెళ్లి ఖర్చు పెడితే కానీ నాకు సాటిస్ఫాక్షన్. సో ఇంతవరకు ఏం సేవింగ్స్ లేవు? జీరో సేవ్. మరి హౌస్, కార్ లేవు. రెంట్ కడుతున్నా 10 ఏళ్ల నుంచి. కార్ కి లోన్ కడుతున్నాను. ఇప్పుడు నాకు నెలకి ఇంత 2.5 lakhs నాకు ఖర్చు అనుకో, 2.5 lakhs సంపాదించేస్తాను. అది అయిపోయింగానే పని చేయను ఇంకా. అంటే ఫర్దర్ సేవింగ్స్ కానీ అలా ఏం దేనికంటే ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి
ఈ థాట్ ఉంటుంది, నా పిల్లలకి నా నాన్నకి ఖర్చులకి ఎల్ఐసి కట్టాలి, మా నాన్నని చూసుకో, నాకు ఏం లేవు, నాకు నేనే రెస్పాన్సిబిలిటీ. ఎవరు లేరా అంటే మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఎవ్వరు? మా మదర్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 11 years old with cancer. అండ్ ఆ క్యాన్సర్ కి మా నాన్న ఖర్చు పెట్టి, మా నాన్న సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్. సో నేను మా నాన్నని డబ్బులతో సఫర్ అవ్వడం చిన్నప్పుడు చూశాను. దాని తర్వాత ఆయన మందులు లైక్ ఆల్కహాల్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని చూసుకోలేకపోయి నేను ఇంట్లోంచి పారిపోయి, సో నాకు నేను సర్వైవ్ అవ్వడం నేర్చుకున్నాను తప్ప సేవ్ చేయాలి, ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో సాధించేయాలి అనే థాట్స్ లేవు. బతికితే చాలు బాబు అనే టైంలో. అండ్ ఇప్పటికీ నేను ఇల్లు కొనుక్కోలేదు, కారు కొనుక్కున్నా 3 ఏళ్ళ కొంచెం బుజ్జి కారు కొనుక్కున్నా, దాని లోన్ కట్టుకుంటున్నాను అంతే తప్ప. సింపుల్ రే, చూడ్డానికి నన్ను అందరూ ఏదో అనుకుంటారు తప్ప యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సింపుల్ తెలుగు గర్ల్. లక్కీగా యాక్ట్రెస్ అయ్యాను, లక్కీగా డాన్స్ వచ్చు, నాకు టాలెంట్ చాలా ఉంది. కానీ అంటే నేను రీచ్ అవ్వాల్సిన స్టేజ్కి ఇంకా రీచ్ అవ్వలేదని జనాలు ఫీల్ అవుతుంటారు తప్ప నేను ఫీల్ అవ్వను. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఐ ఫీల్ లైక్ ఈ రోజు నేను బతుకుతున్న స్టేట్ ఆఫ్ మైండ్ కానీ, నా ఇల్లు కానీ, నా కార్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఈకో సిస్టమ్. నేనేం బిల్డ్ చేసుకున్నానో మీకు చూపిలేను.